నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు తిరుమల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేదే ఆ స్వామివారి వైభవం, ఇంకా అక్కడి అపారమైన సంపద కదా. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యధిక కానుకలు లార్డ్ బాలాజీకే ఎందుకు వస్తుంటాయి? ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనుక ఒక దైవిక రుణం అనే నమ్మశక్యం కాని కాన్సెప్ట్ దాగి ఉంది. ఆ రుణమేంటి? అసలు సాక్షాత్తు భగవంతుడు అప్పు చేయడమేంటి? ఎవరికి ఎందుకు చెల్లించాల్సొచ్చింది అనే ఇంట్రెస్టింగ్ మిస్టరీని మనమిప్పుడు ఛేదించబోతున్నాం. ప్రతి ఏడాది అక్షరాల లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి ఆ తిరుమల కొండలకు క్యూ కడుతుంటారు. ఎందుకు? స్వామివారి ఆశీస్సుల కోసం. అయితే ఈ అంతులేని భక్తికి నేనిందాక చెప్పిన ఆ దైవిక రుణానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అదేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఇక ఈ అద్భుతమైన కథ దివ్యమైన ఎడబాటుతో మొదలవుతుంది. మన భూమి మీద ఇంతటి భారీ ఆలయం ఏర్పడడానికి దారితీసిన ఆ అసలు కథ ఎక్కడ, ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం పురాణాల్లోకి, అంటే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళాలి. మొదట వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక చిన్న దైవిక సంఘర్షణ కారణంగా అమ్మవారు అలిగి భూమికి రావడం, ఆ ఎడబాటును తట్టుకోలేక స్వామివారు కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి రావడం జరుగుతుంది. అలా వెతుక్కుంటూ వచ్చి తిరుమల కొండల్లో ఆశ్రయం పొంది ఆ తరువాత మనందరికీ తెలిసినట్లు వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరుడుగా ఎలా స్థిరపడ్డాలో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత వచ్చే ఘటం ఒక దైవిక ప్రేమ కథ. సుదీర్ఘకాలం ధ్యానంలో గడిపిన స్వామివారికి లక్ష్మీదేవితో మళ్లీ కలయిక ఎలా జరిగిందనేదే ఈ అందమైన మలుపు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పాయింట్ గమనించాలి. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమిపై మొదట శ్రీనివాసుడుగా, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరుడుగా మారారు. అదే సమయంలో లక్ష్మీదేవి భూమిపై ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిగా జన్మించారు. అంటే దైవిక శక్తులు ఇలా మానవ రూపం దాల్చిన ఈ పరిణామం నిజంగా ఎంతో అద్భుతమైనది కదా. ఇక కథలో మెయిన్ సీన్, అడవిలో పద్మావతీదేవి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శ్రీనివాసుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. వారి చూపులు కలిశాయి. అంతే, తక్షణమే ఒక దైవిక బంధం ఏర్పడింది. ఆ మొదటి చూపులోనే వారి పాత జన్మల బంధం ఒక సరికొత్త దైవిక ప్రేమగా చిగురించింది. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే మన కథలో ఊహించని మలుపు. శ్రీనివాసుడు పద్మావతీదేవిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ ఆయన దగ్గర సరిపడా సంపద లేదు. అప్పుడేం చేశారు? వెంటనే సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గరికి వెళ్లి స్వామివారు ఒక భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. సాక్షాత్తు దేవుడే పెళ్లి కోసం అప్పు చేయడం ఏంటి అని మనకనిపిస్తోంది కదా, కానీ ఇదే ఆ విశ్వవ్యాప్తమైన దైవిక రుణం. ఆకాశరాజు సంతోషంగా అంగీకరించడం, దేవతలు మునులు ఆశీర్వదించడంతో ఇక అంగరంగ వైభవంగా జరిగిన ఆ దివ్య వివాహం ఎలా సాగిందో చూద్దాం. ఈ వివాహ క్రతువు ఎంతో పవిత్రంగా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. శాశ్వత ప్రేమకు ప్రతీకగా పూలమాలలు మార్చుకున్నారు. అగ్నిదేవుని సాక్షిగా హోమం, ఆపై మంగళసూత్ర ధారణ జరిగాయి. ఇక ఫైనల్గా సాక్షాత్తు బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు లక్ష్మీదేవి స్వయంగా విచ్చేసి ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఈ శ్రీనివాస కళ్యాణం అనేది కేవలం ఒక మామూలు పెళ్లి వేడుక మాత్రమే కాదు సుమా. ఇదొక కాస్మిక్ రీసెట్, దైవిక ప్రేమకు ప్రతీకగా నిలిచి విశ్వానికి సమతుల్యతను, శ్రేయస్సును తెచ్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. సృష్టిలో తిరిగి ఒక పాజిటివ్ ఎనర్జీని నింపిన అపురూపమైన ఘట్టమని చెప్పొచ్చు. సరే, ఇదంతా పురాణం. మరి దీనికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆధునిక ఆచారాలు మరియు అద్భుతాలకు లింక్ ఏంటి? ఆ పురాతన దైవిక వివాహానికి ఈనాటి వెంకటాద్రిపై భక్తులు పాటించే ఆచారాలకు ఎలా ముడిపడి ఉందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. తిరుమల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఆచారం తలనీలాలు సమర్పించడం. ఇది కేవలం భౌతికంగా జుట్టును అర్పించడం మాత్రమే కాదు. అసలు పాయింట్ ఏంటంటే, భగవంతుని ముందు మనకున్న అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి వినయాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఇదొక సింబాలిక్ చర్య అన్నమాట. ఇక ఇక్కడ మనం స్టార్టింగ్లో వేసుకున్న ఆ అతిపెద్ద ప్రశ్నకు అసలైన సమాధానం దొరుకుతుంది. మిలియన్ల కొద్దీ భక్తులు ఆ హుండీలో ఎందుకొంతలా కానుకలు వేస్తుంటారు? కారణమేంటంటే, కుబేరుడికి బాలాజీ స్వామి పడ్డ ఆ దైవిక రుణాన్ని తీర్చడంలో తమ వంతు సహాయం చేస్తున్నామన్న ప్రగాఢ నమ్మకం. అవును,
అక్షరాల ఆ విశ్వాసమే ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు వచ్చే ఆలయంగా తిరుపతిని మార్చింది. అలాగే తిరుపతి అనగానే ఇంకోటి ఖచ్చితంగా గుర్తొస్తుంది, అదే లడ్డూ ప్రసాదం. ఇది కేవలం నోటికి రుచినిచ్చే ఒక స్వీట్ కాదు. స్వామివారిని దర్శించుకుని ఆరోగ్యం, విజయం, శ్రేయస్సు కోరుకునే భక్తులకు నేరుగా లభించే ఒక ప్రత్యక్ష దైవిక ఆశీర్వాదంగా దీనిని భావిస్తారు. మరీ భక్తులు స్వామివారిని తమ శాశ్వత రక్షకుడుగా ఎందుకు కొలుస్తారంటే ఆయన ఆశీస్సులతో జరిగే మిరాకిల్సే దానికి కారణం. ఆకస్మికంగా ఆర్థిక విజయాలు సాధించడం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోలుకోవడం, జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద అడ్డంకులు మాయమైపోవడం లాంటి ఎన్నో వివరించలేని అద్భుతాలను భక్తులు స్వయంగా అనుభూతి చెందుతుంటారు. అందుకే ఆ నమ్మకం అంత బలమైనది. ఇక ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ థాట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజమైన సంపద అంటే ఏంటి? ఆ హుండీలో నిరంతరం జమ అవుతున్న అపారమైన ధనమా? కానే కాదు. ఆ దైవిక రుణాన్ని తీర్చడానికి ఏటేటా లక్షలాది మంది భక్తులు చూపిస్తున్న ఆ చెక్కు చెదరని విశ్వాసం, ఆ భక్తితో కూడిన శాశ్వత బంధం, అదే నిజమైన సంపద. ఆ దైవిక ప్రయాణం, ఆ అంతులేని నమ్మకమే కదా మనల్ని ముందుకు నడిపించేవి. సరే, మరి ఈ ఆసక్తికరమైన టాపిక్ ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.